కాంగ్రెస్ కి బిగ్ షాక్ తగలబోతోంది. కాంగ్రెస్ కు రాజీనామా చేయాలని జీవన్ రెడ్డి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 25న రాజీనామాకు ముహూర్తం ఖరారైనట్టుగా సమాచారం అందుతోంది. ఈ నెల 25న పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నారా? ప్రస్తుతం దీనికి సంబంధించి ఆయన సన్నిహితుల వర్గం, ఆయన సన్నిహితుల నుంచి జోరుగా వినిపిస్తున్న మాట ఈ నెల 25న ఆయన రాజీనామా చేయబోతున్నారనేది. అయితే బీఆర్ఎస్లోకి చేరాలని చెప్పి జీవన్ రెడ్డి నిర్ణయించుకున్నారనేది వినిపిస్తున్న మాట. తన అనుచరులతో కలిసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. జీవన్ రెడ్డి ఏప్రిల్ 5న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బీఆర్ఎస్లోకి చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి కోడలు చరిష్మా పోటీ చేసే అవకాశం ఉందంటూ కూడా మాట వినిపిస్తోంది. అక్కడ జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోంది. అడుగడుగున అవమానాలతో పార్టీలో కొనసాగలేనని చెప్పి జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారనేది వినిపిస్తున్న మాట. తీవ్రమైన ప్రయత్నం చేస్తోంది ఆయన పార్టీలో కొనసాగేటట్లుగా. కానీ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతోంది. ఆయనను ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగే విధంగా చేస్తున్న ప్రయత్నాల్లో ఇక్కడ సక్సెస్ కావలేదు. బట్ ఆయన ఇక రేపో మాపు కాదు, ఏప్రిల్ 5న పార్టీ మారబోతున్నారు, బీఆర్ఎస్లోకి చేరబోతున్నారు. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీ మారే అవకాశం ఉందని చెప్పి ప్రస్తుతం తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఎటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి? మరి ముఖ్యంగా ఎందుకు ఏప్రిల్ 5న? ఏమైనా ముహూర్తమా, లేకపోతే కాంగ్రెస్కి ఇచ్చిన సమయము లేదు మిత్రమా అని చెప్పి ఇండైరెక్ట్గా ఇచ్చే సిగ్నలా? ఏం జరుగుతోంది? కరీంనగర్ వెళ్ళిపోదాం, డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, జీవన్ రెడ్డి పార్టీ మారబోతున్నారు, బీఆర్ఎస్లోకి వెళ్ళబోతున్నారు అని ఒక చర్చ జోరందుకున్న తరుణంలో ఎప్పుడు అనేది తీవ్రమైన చర్చ. బట్ ఏప్రిల్ 5వ తారీఖున వెళ్ళడానికి కారణం ఏంటి? దాదాపుగా చూసుకుంటే ఒక 20 డేస్ అయితే ఈజీగా కనిపిస్తోంది. సో ఏంటి ఏప్రిల్ 5న ఆయన పార్టీ మారడానికి ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి? సచిన్, ఖచ్చితంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఎప్పుడైతే తన యొక్క ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత, 2వ దఫా విజయం సాధించిన తర్వాత జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా అని కండువా కప్పుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఒక జీవన్ రెడ్డిలో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. బుజ్జగించారు, అధిష్టానం బుజ్జగించింది, ఇతర మంత్రులు అందరూ జీవన్ రెడ్డి సముదాయించే ప్రయత్నం చేశారు. దాదాపు సంవత్సరం పై కాలం నుంచి ఆయన అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నాను, అడుగడుగునా ఓడిపోతున్నాను. ఈ వయసులో నేను అనేక పదవులు అనుభవించాను. పదవులు నాకు ముఖ్యం కాదు. మంత్రిగా చేశాను, పలుమార్లు ఎమ్మెల్సీగా చేశాను. ప్రజల ఆదరణ, అభిమానం నా యందు ఉంది. అందుకే జగిత్యాల ప్రజలకి నేను అండగా ఉండాల్సినటువంటి సమయం ఖచ్చితంగా ప్రజలతోనే ఉంటా అని చెప్పేసి పలుమార్లు స్పష్టం చేయడం జరిగింది సచిన్. దీనిలో భాగంగానే ఇటీవల కాలంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో తన అంచర్లకి మున్సిపల్ టికెట్లు ఇప్పించుకోలేనటువంటి దుస్థితి ఉంటే, పార్టీ ఉంటే ఎంత, ఓడితే ఎంత అనేటువంటి హాట్ కామెంట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 17 మందిని గెలిపించుకోవడం జరిగింది. కట్ చేస్తే మొన్న కాంగ్రెస్ పార్టీ కొంతమంది దూతల్ని పంపించడం జరిగింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కరీంనగర్ నుంచి మేడిపల్లి సత్యం కావచ్చు, ఇతరత్ర వెంకట స్వామి రావడము, ఇతరత్ర మంత్రులు శ్రీధర్ బాబు, భట్టి లాంటి వాళ్ళు సైతం ఆయన సంప్రదించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ససేమిరా అంటున్నారు. గత 10 రోజుల నుంచి తీవ్ర అంతర్మదనంలో ఉన్నారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ముఖ్య అంశాలతోని, నేతలతోని సమావేశము అయ్యారు, సమాలోచనలు జరిపారు. ఇంతవరకు వెయిట్ అండ్ సీ అనుకున్నారు. పదవి నాకు ఈ సమయంలో వద్దు, అక్కర్లేదు అంటూ బీఆర్ఎస్ లో చేరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. నేడు ఉగాది పూజలు ప్రత్యేకంగా నిర్వహించుకోవడం జరిగింది. తన కుటుంబ సభ్యులతో కలిసి వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ఘనంగా ఉగాది జరుపుకున్నారు. మొన్న మనం అబ్జర్వ్ చేశాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు అన్ని కూడా జీవన్ రెడ్డి ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీ ఫ్లెక్సీలు ఉండేటివి. కాంగ్రెస్ పార్టీ నేతలు, జీవన్ రెడ్డి అన్ని చిత్రాలతో ఉన్నటువంటి వాటిని అన్ని తొలగించడం జరిగింది. తొలగించిన క్రమంలోనే కొత్తగా జీవన్ రెడ్డి కాషాయ వస్త్రాలతో ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఉగాది, శ్రీరామనవమి శుభాకాంక్షలు అంటూ ఆయన శుభాకాంక్షల వెల్లువతో ఉన్నటువంటి ఫ్లెక్సీలను అభిమానులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఒకటి చెప్తున్నారు, ఖచ్చితంగా ముహూర్తం ఖరారైపోయింది. ఈ నెల 25వ తేదీన రాజీనామా చేయనున్నాము. రాజీనామా చేసినట్టయితే ఇటు జగిత్యాల నియోజకవర్గము, ధర్మపురి, కొరుట్ల, వేములవాడ నియోజకవర్గంలోనే భీమారము, మేడ్పల్లి లాంటి మండలాలు సైతం జగిత్యాల జిల్లా పరిధిలోకి వస్తాయి. మరొక వైపు చొప్పదండి నియోజకవర్గం, గతంలో కొడిమేల, మల్యాల, పెగడపల్లి, గొల్లపల్లి ఇవన్నీ జగిత్యాల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఉండేటివి. ఈ
పరిస్థితిలో దాదాపు 5 అసెంబ్లీ సెగ్మెంట్లను ఆయన జీవన్ రెడ్డి చాలా ప్రభావం చేసేటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. దీనిలో గతంలో మొన్న లోక్సభ అభ్యర్థిగా బరిలో దిగారు. నిజామాబాద్ లోక్సభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి, గతంలో సైతం కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా కేసీఆర్ వ్యతిరేకంగా పోరాటం చేశారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి ధీమాతో చేయడం జరిగింది 2006లో 2008లో. అయితే 1980 ప్రాంతం నుంచి రాజకీయాల్లో కీలకమైనటువంటి వ్యక్తిగా ఎదిగినటువంటి జీవన్ రెడ్డి ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగింది. బ్లాక్ సమితి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఎన్టీఆర్ హయాంలోనే ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించడము, మంత్రిగా పదవి తీసుకోవడము, నాదెండ్ల భాస్కర్ రావు మంత్రివర్గంలో ఒక నెల రోజుల పాటు మంత్రిగా ఉండడము, ఇదంతా కూడా ఒక రాజకీయ ప్రస్థానంలో ఈ అలుపెరిగని పోరాటం చేసినటువంటి రాజకీయంగా కురువృద్ధుని అవతారం ఇచ్చారు జీవన్ రెడ్డి. ప్రతి పల్లెకి గల్లీకి జీవన్ రెడ్డి అంటే మీరు అన్నట్టుగా ఒక లాంగ్ కెరియర్ ఉంది, పొలిటికల్ కెరియర్. బట్ అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ లో కూడా చాలా ఒక సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం అయినది. సో కాంగ్రెస్ పార్టీ వదులుకునే ప్రయత్నం చేస్తుంది, ఎందుకంటే లోకల్ లీడర్స్ని ఇప్పుడు పక్కన పెట్టిన అధిష్టానం ఏమైనా రంగంలోకి దిగే ప్రయత్నం చేస్తుందా? ఎందుకంటే ఇక బహుశా హ్యాండ్స్ అప్ అని అనుకోవాలి కాంగ్రెస్ లోకల్ క్యాడర్ కావచ్చు, లేకపోతే లోకల్ లీడర్షిప్ విషయంలో. ఎందుకంటే ఆయన పరిస్థితి అంటే ఆయన కోణంలో చూస్తే ఇక వీళ్ళ చేతుల్లో ఏమీ లేదనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే అంతా ఫిక్స్ అయిన సిచ్యువేషన్. అధిష్టానం ఏమైనా రంగంలోకి దిగే ప్రయత్నం చేస్తోందా? ఒక సీనియర్ లీడర్ని వదులుకునే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేయదు. బట్ ఇప్పుడు ఎటువంటి అడుగులు వేసే ప్రయత్నం చేస్తోంది? ఎవరిని రంగంలోకి దించింది? ఎవరి చేత ఆ బుజ్జగం ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవాలి ఇక్కడ చంద్రశేఖర్? సచిన్, మీరు అన్నట్టుగా ఇంత సీనియారిటీ, ఇంత ఎక్స్పీరియన్స్డ్ పర్సనాలిటీ ఉన్నటువంటి జీవన్ రెడ్డి లాంటి నేతను కోల్పోవడం అంటే కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే కొన్ని మాసాల క్రితమే ఆయన ఢిల్లీకి పిలిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయన్ని బుజ్జగించేటువంటి ప్రయత్నాలు జరిగాయి. దాంతో పాటు మీనాక్షి నటరాజన్ లాంటి నేతలు సైతం, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, ఇతర నేతలు సైతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. చాలు, మీకు చేసినటువంటి సేవకి దాదాపు 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నప్పుడు, ఎవరు లేని సమయంలో, ఒక రకంగా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు టోటల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ఎల్పీ లీడర్ అంటే లెజిస్లేటివ్ పార్టీకి సంబంధించి కౌన్సిల్ లో ప్రధాన నాయకుడు అందరూ మెర్జ్ అయినటువంటి సందర్భంలో ఒకే ఒక వ్యక్తిగా ఉండి ఒంటరి పోరాటం చేసిన అనేది ఒక అంశము. రెండవ అంశం ఏంటంటే 2014 ప్రాంతంలో అంతా ఓటమి, నార్త్ తెలంగాణ పర్టికులర్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థి ఒక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సందర్భాలు లేనటువంటి అతి కొద్ది మందిలో జీవన్ రెడ్డి ఒకరు. జీవన్ రెడ్డి ఆయన తనదైనటువంటి పోరాట పట్టుకులతో ప్రజల యొక్క అభిప్రాయాల్ని గౌరవించడము, మన్నలను పొందడము, ఇవన్నీ కూడా ఆ జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో కలిసి నేను నిధులను తెచ్చుకున్నాను, అభివృద్ధి చేశాను, ప్రజలతో ఉన్నాను, మమేకమయ్యాను. ఇప్పుడు తాజాగా వచ్చి ఇన్ని రోజుల నుంచి నేను గుర్తు రాలేదా, ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ఓటమి గెలుపు అనేది చాలా సహజము. ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుస్తాం, ఓడిపోతాము. అయితే నాకు ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 1.5 year వరకు నాకు ఎమ్మెల్సీ టర్మ్ ఉంది. ఆ టైంలో నేను గుర్తు రాలేదా, నాకు పదవి ఇవ్వాల్సినట్టు అక్కర్లేదా? రెండో అంశం ఏంటంటే, నన్ను సంప్రదించకుండానే జగిత్యాలకు సంబంధించినటువంటి ఒక బీఆర్ఎస్ అభ్యర్థి అంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు, అనవసరమైనటువంటి కేసులు వేశారు. వాళ్ళందరికీ పెద్దపీట ఇప్పుడు వేస్తే నా అనుచరుల పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, అడుగడుగునా నేను ఎందుకు ఇంత అవమానాలు ఈ సమయంలో ఈ వయసులో ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అనేటువంటి తీవ్ర ఆవేదనలో మగ్గిపోయినటువంటి పరిస్థితి. దీనిలో చూద్దాం, దేకింగ్ ఇప్పుడు మనం అసలు ఆట ఇప్పుడే మొదలైంది అనేటువంటి ఉక్రోషంలో, ఆవేదనలో జీవన్ రెడ్డి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసేసుకున్నారు. ఎందుకంటే 2 సార్లు కాదు, 4 అని చెప్పారు, పార్టీలో నేను ఉండలేకపోతున్నాను, ఇమడలేకపోతున్నాను అని చెప్పినటువంటి విషయం మనం గుర్తించాము, చెప్పాము ప్రజల సైతం. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆఖరి ప్రయత్నాలు, బుజ్జగం ప్రయత్నాలు ఏమైనా హామీ వచ్చే ప్రయత్నం జరిగిందా? లేదు, రాబోయే రాజ్యసభ విషయంలో కావచ్చు, లేకపోతే భవిష్యత్తు రాజ్యసభ విషయంలో కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీల విషయంలో కావచ్చు, ఏమైనా హామీ ఇచ్చే ప్రయత్నం అటువంటిది ఏమైనా? ఎందుకంటే బుజ్జగింపు ప్రయత్నంలో భాగంగా ఆఖరి ప్రయత్నంగా, బహుశా ఆఖరి అస్త్రంగా ప్రయోగించే అవకాశం, అవసరం రెండు ఉంటూ ఉంటాయి. అటువంటిది ఏమైనా చేస్తుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ లైట్ అనుకుంటుందా? ఖచ్చితంగా ఒక దశలో ఆ దశ దాటిపోయింది. బుజ్జగించే ప్రయత్నము, పార్టీ పదవులు ఇస్తా అనేటువంటి ప్రయత్నాలు సైతం మనకు తెలుసు. అజారుద్దీన్ కి సైతం మంత్రి పదవి ఇచ్చారు. రేపు మాకు ఆయన ఎమ్మెల్సీ కాకపోతే మంత్రి పదవి ఉండేటువంటి అవకాశం లేదు అనేటువంటి చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఖాళీ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్సీ కావాలంటే మంత్రిగా
ప్రమాణ స్వీకారం చేస్తే 6 మాసాల లోపల 5 ఎమ్మెల్యే 6 ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో అక్కడ వచ్చే ఛాన్స్ కనబడట్లేదు. రాజ్యసభ అంటే మొన్ననే అభిషేక్ సింఘ్వి యాజ్ వెల్ యాజ్ వేం నరేందర్ రెడ్డి మొన్నటి వరకు సలహాదారుగా, ఇప్పుడు కూడా సలహాదారుగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకి రాజ్యసభ సభ్యత్వం వచ్చేసింది. కీలకమైనటువంటి పదవి ఏంటి? గతంలోనే రేవంత్ రెడ్డి పిసిసి రావడానికి ముందే జీవన్ రెడ్డికి ఆపర్చునిటీ వచ్చింది, అవకాశం వచ్చింది. మీరు తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియమించబడుతున్నారు అని చెప్పేసి ఆల్మోస్ట్ అనౌన్స్ చేసినటువంటి క్రమంలో ఆయన సైతం సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో తనకు తాను ఒక పునరాలోచనలో పడి, నాతోని కాదు 2 సార్లు మోకాల ఆపరేషన్ జరిగింది, తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చేటువంటి క్రమంలో ఇప్పుడున్నటువంటి ఏజ్ ఫ్యాక్టర్, హెల్త్ కండిషన్స్, వీటిలో నేను చేయలేకపోతానని చెప్పేసి అప్పుడు ఆయన తిరస్కరించినటువంటి మాట సైతం వాస్తవమే. ఇవన్నీ కూడా హంగులు, ఆర్భాటాలు, లాబియింగ్ అన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక పిసిసి అధ్యక్షుని అంటే. అది నాతో కాదు అని ఆయన సున్నితంగా తిరస్కరించినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి అని చెప్పి జోరుగా చర్చ జరిగింది. అదంతా కూడా ఓపెన్ సీక్రెట్. దీనిలో భాగంగా ఇప్పుడు కొత్తగా నాకు వచ్చేటువంటి పదవి ఏంటి? సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలనుకున్నా నన్ను లైట్ తీసుకున్నారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు, నన్ను కన్సల్ట్ చేయకుండానే ఇట్లా జరుగుతుంది. నా అభిమానులకి, నా కార్యకర్తలకి, అంశాలకి ఒకటేంటి, నాతో పాటు నా మీద డిపెండ్ అయిన ప్రతి ఒక్కరు కూడా దీనిలో ఇన్సల్ట్ గా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఆయన గమనించినటువంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళేటువంటి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. దీనిలో భాగంగానే జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇవ్వడానికి సైతం మంతనాలు జరిగాయని చెప్పి జోరుగా చర్చ జరుగుతుంది. ఐఫోలైజ్ డీలిమిటేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది సచిన్. మన దగ్గర అసెంబ్లీ స్థానాలు యాజ్ వెల్ యాజ్ లోక్సభ స్థానాలు పెరుగుతాయి. 2028-29 వరకు ఈ జనాభా లెక్కలు పూర్తవుతాయి. నియోజకవర్గాల పునర్విభజన చట్టం అమల్లోకి వస్తుంది. దీనిలో భాగంగా జగిత్యాల మహిళా రిజర్వ్ అయితే చరిష్మా రెడ్డి, జగిత్యాలకి సంబంధించిన జీవన్ రెడ్డి కోడలు, చిన్న కోడలికి ఎమ్మెల్యే టికెట్ బీఆర్ఎస్ నుంచి వచ్చే అవకాశం ఉంది. నాకు పార్టీ పదవి జనరల్ సెక్రటరీ వస్తుంది అనేటువంటి కోణంలో ఆయన ఇప్పటికీ సాటిస్ఫై అయ్యారు. దీనిలో రాబోయేటువంటి ఏప్రిల్ 5న ముహూర్తం ఖరారు చేసుకొని భారీ బహిరంగ సభ చేసి ముందుగా ఆయన రాజీనామా చేస్తారు. కొన్ని వేల మందితో కలిసి ఆయన అనుచరులు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీకి రామ్ గుడ్ బై చెప్పేస్తాను, ఆ తర్వాతనే 5వ తేదీన ముహూర్తం చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకు అందుతున్నటువంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. బట్ ఇక్కడ 2 ఆప్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. ముందుగా ఆయన బీఆర్ఎస్ అనేది చాలా స్ట్రాంగ్ గా వినిపించిన మాట, బీఆర్ఎస్ లోకి వెళ్తారనేది. బట్ రెండోది బీజేపీ అంశం కూడా తెర మీద బాగానే వినిపించింది. ఆ రోజు శ్రీరామనవమి ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన సందర్భంలో కావచ్చు, ఎక్కడ బీఆర్ఎస్ ఫ్లేవర్ ఎక్కడా కనిపించలేదు అంతగా. సో బట్ చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశారా, లేకపోతే అటువైపు కూడా ప్రయత్నాలు జరిగాయా? అట్నుంచి ఏమైనా స్ట్రాంగ్ హామీ రాకపోవడంతో బీఆర్ఎస్ నుంచి వచ్చిన హామీ ప్రకారం వెళ్ళే ప్రయత్నం జరుగుతోందా? ఇది ఫస్ట్. యాడింగ్ టు దిస్, బీఆర్ఎస్లో ఎటువంటి హామీ ఆయనకు వచ్చింది? అఫ్కోర్స్ ఆయన కోడలకి టికెట్ ఇచ్చే విషయంలో బహుశా ఒక హింట్ వచ్చి ఉండొచ్చు కాక, బట్ ఆయనకు వచ్చిన హామీ ఏంటి ఆయన విషయంలో? నేను అన్నట్టుగా ఆయన 2 అంశాలు తెరవేసుకొచ్చాయి. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ పొలిటీషియన్ ని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఇన్వైట్ చేస్తారు. సహజంగానే ఆయన గొప్ప అసెట్ అని చెప్పేసి ఆ రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా భావిస్తారు. మనం గుర్తు చేసుకోవచ్చు, మొన్న టిపిసిసి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అలాగే జగ్గారెడ్డి కావచ్చు, మరో సీనియర్ నేత జీవన్ రెడ్డి గురించి గొప్పగా చెప్పారు. ఇప్పటికీ కూడా చాలా మంది అభినందనలు తెలియజేస్తూ ఆయన్ని ఇన్వైట్ చేసేటువంటి పరిస్థితుల్లో ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు ఉన్నారు. దీనిలో ఆయన ఒకటే గుర్తిస్తున్నాడు, నేను ఇప్పటికిప్పుడు ఢిల్లీ రాజకీయాలకి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, నేను స్థానికంగా ఉంటూ నా ప్రజలకి, జగిత్యాల నియోజకవర్గానికి, జగిత్యాల జిల్లా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలకి అందుబాటులో ఉంటే సరిపోతుంది ఈ సమయంలో అనేటువంటి కోణంలో ఆలోచించినటువంటి పరిస్థితిని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఈజ్ ద రైట్ కాదు ఇప్పుడు మనకున్నది. బీఆర్ఎస్ పార్టీ ఈజ్ ద రైట్ అకామిడేషన్ ఇవ్వగలుగుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. దీనిలో భాగంగానే బీఆర్ఎస్. మరొకటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ అనగానే మనకు ఉన్నటువంటి సమాచారం కావచ్చు, డెఫినెట్ గా దాన్ని మనకు ముస్లిం మైనార్టీలకి సంబంధించి కొంత వ్యతిరేకత భారతీయ జనతా పార్టీకి సంబంధించి వస్తుంది ఖచ్చితంగా. అయితే జగిత్యాల నియోజకవర్గంలో సైతం కొంతమంది ముస్లిం మైనార్టీలతో ఉన్నటువంటి అటాచ్మెంట్, ఇతరత్ర సన్నిహిత సంబంధాలు, ఇవన్నిటిని బేరీజ్ వేసుకొని విచ్ ఈస్ ద బెస్ట్ అనేటువంటి పాలసీని ఆయన అడాప్ట్ చేసుకోవడంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. మోర్ ఓవర్ ఒక రీజనల్ పార్టీలో
కీలకమైన పాత్ర పోషించే అవకాశము మనకు ఆపర్చునిటీ ఉంటుంది. ఈ భారతీయ జనతా పార్టీ లాంటి జాతీయ పార్టీలో మళ్ళీ కొత్తగా నేను చేసేది ఏముంది? కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల సీనియారిటీ ఉండి మంత్రిగా పదవి పని చేశాను, ఎమ్మెల్యేగా ఉన్నాను, ఎమ్మెల్సీగా చేశాను, అనేక కీలకమైనటువంటి బాధ్యతలు పోషించినటువంటి నేను చివరికి నా పరిస్థితి ఏంటి ఇప్పుడు అనేటువంటి కోణంలో సైతం అంతర్మదనం ఆయన చేసినట్టుగా సమాచారం అవుతుంది. దానిలో భాగంగానే ఇటువైపు మొగ్గు చూపుతున్నారు సచిన్. రైట్. చంద్రశేఖర్, ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పుడే కనుక ఎవరైనా చూనే ఏంటి వాళ్ళకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేద్దాం. ఇటు కాంగ్రెస్కి బిగ్ షాక్ తగలబోతోందా అంటే ఎస్, అవుననే మాట వినిపిస్తోంది. కాంగ్రెస్కు రాజీనామా చేయాలని జీవన్ రెడ్డి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 25న రాజీనామాకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు జీవన్ రెడ్డి. ఈ నెల 25న పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నారు అనేది విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఇది. ఇటు బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది జీవన్ రెడ్డి. తన అనుచరులతో కలిసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది జీవన్ రెడ్డి. ఇటు ఏప్రిల్ 5న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బీఆర్ఎస్లోకి చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక జగిత్యాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి కోడలు చరిష్మారెడ్డి పోటీ చేసే అవకాశం ఉందంటూ కూడా ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతుంది. జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు వేగవంతం చేసినప్పటికీ పెద్దగా ఫలించట్లేదు. అడుగడుగున అవమానాలతో పార్టీలో కొనసాగలేకపోతున్నాను అంటూ చెప్పుకొచ్చారు జీవన్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్లోకి వెళుతున్న సందర్భంతో జోరుగా చర్చ జరుగుతున్న క్రమంలో ఆర్టీవీ ఒక పోల్ని ముందుంచే ప్రయత్నం చేసింది. ఇటు జీవన్ రెడ్డి ఏ పార్టీలోకి వెళితే బాగుంటుంది, లేకపోతే ఆ అంశానికి సంబంధించి జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరితే బెటర్ అనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు బీఆర్ఎస్ అంటూ దాదాపుగా 70% పైగా ఓటింగ్ వేయడం జరిగింది. అండ్ బీజేపీ అంటూ దాదాపుగా 12%, 10 నుంచి 12%, లేకపోతే 10 నుంచి 20. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ అంటూ 70 నుంచి 80% మధ్య ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. కాంగ్రెస్లోనే ఉండాలి అంటూ దాదాపు 10% నుంచి 15 ఈ మధ్య ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ పోల్లో కూడా పార్టిసిపేట్ చేసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.